ఎప్పుడో మాకు అవసరమైనా కూడా మా వెనకే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రగతి గారు కంగ్రాచులేషన్స్ అండి ఫర్ యువర్ అచీవ్మెంట్. అండ్ నెక్స్ట్ మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలండి. మా డిఓపి అజయ్, మా డిఓపి శక్తి అరవింద్ చాలా ఫ్యాంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. మా అజయ్ సార్ ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చారు. మా కాస్ట్యూమ్ డిజైనర్ ఆయేషా గారు చాలా అద్భుతంగా కాస్ట్యూమ్స్ చేశారండి. లాస్ట్ టైం మర్చిపోయిన టీజర్ ఈవెంట్లో మా ఎడిటర్ విజయ్, తనతోనే ఎక్కువసేపు కూర్చున్నాను, చాలా బాగా ఎడిట్ చేశాడు. తర్వాత మా ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్ అన్న చాలా బాగా ఇచ్చారండి ఆర్ట్ విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరీవన్. తర్వాత మా కమింగ్ టు మా 3 రోజెస్, దే ఆర్ బ్యూటిఫుల్ అండి, అట్ ఫ్యాంటాస్టిక్. కుష్తా మిమ్మల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది తన పెర్ఫార్మెన్స్తో. రాశి ఈజ్ వెరీ పంక్చువల్ అండ్ అట్ వెరీ డిసిప్లైన్. అండ్ ఎప్పుడైనా షార్ట్ గ్యాప్లో ఒక 20 minutes అలా గ్యాప్ వస్తుందంటే మేము 10 minutesలో రమ్మంటాం. తను మాత్రం కరెక్ట్గా 10 minutesలో వచ్చేది. మాకు ఇంకొక 2 షాట్లు ఎక్కువ తీసుకునే టైము ఇచ్చేది మాకు. సో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈషా గారు, షీ ఈజ్ వెరీ ప్రొఫెషనల్, ఎట్ ద సేమ్ టైం వెరీ ఫ్రెండ్లీ. అప్పుడప్పుడు షూట్ టైంలో ఒక 2-3 షాట్లు అప్పుడు తను వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది, బట్ తను చాలా ఫ్రెండ్లీగా తీసుకొని మాకు చాలా సపోర్ట్ చేస్తూ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా రైటర్స్ గురించి చెప్పాలి. ఈ ప్రాజెక్ట్లో నేను పార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సందీప్. దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. నెక్స్ట్ అవర్ రైటర్ రవి నంబూరి. ఆయన మాకు టీజర్ ఈవెంట్కి మిస్ అయ్యాడు, ఇప్పుడు ట్రయల్ ఈవెంట్కి మిస్ అయ్యాడు, బట్ హీ వాంట్ మిస్ బ్లాక్ బస్టర్ విత్ చెన్నై లవ్ స్టోరీ. ఈజ్ గోయింగ్ టు గెట్ బ్లాక్ బస్టర్. అండ్ చాలా ఫ్యాంటాస్టిక్గా రాశారండి, అందుకే ఈ సిరీస్ని ఫ్యాంటాస్టిక్గా తీయగలిగాను. సో కమింగ్ టు ఎస్కేఎన్ గారు, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చే సిరీస్కి ఇంత కవరేజీ, ఇంత మీడియా, ఇంత ప్రమోషన్ జరగడం ఐ థింక్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అండి. మూవీ ప్రమోషన్కి ఏమాత్రం తగ్గలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్కేఎన్ గారు, బూన్ టు తెలుగు డైరెక్టర్స్ అని చెప్పాలి నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంక నేను షో గురించి ఒక 2 మాటలు చెప్తానండి. బేసిక్గా థియేటర్లో ఒక వేవ్ ఉంటుంది, ఒక వైబ్ ఉంటుంది, ఒక కామెడీ ముందు సీట్లో ఉన్న విధి అలా ఒక వేవ్ లాగా పాస్ అవుతూ ఉంటుంది. కానీ 3 రోజెస్ సీజన్ 2 మీరు ఇంట్లో కూర్చొని ఒక్కరే చూస్తున్నా, మొబైల్లో చూస్తున్నా, యూ విల్ ఎంజాయ్ అలాట్.